జై శ్రీరామ్. కొంతమంది జీవితకాలం కష్టపడుతూనే ఉంటారు. ఏదో ఒక కష్టం, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, విఫలమవుతూ ఉంటారు. దేనితోనూ రాణించలేరు. అటువంటి వాళ్ళు చాలా కష్టాలు పడతారు. తిండి లేనటువంటి పరిస్థితులు, అంటే నిద్రపోవడానికి సరైనటువంటి వసతి లేనటువంటి పరిస్థితులు, రోడ్డు మీద పడుకోవడం, పస్తులు ఉండడం, మంచులు తాగడం, ఇటువంటివి ఎన్నో చేసి ఉండొచ్చు వాళ్ళ జీవితంలో. కానీ వీటన్నిటికీ ఒక గుర్తింపు, అంటే ఒక అర్థం రావాలంటే ఏం చేయాలి? జనాలు అందరూ మనలాగే చాలామంది కష్టాలు పడుతూ ఉంటారు. ఇప్పుడు రజనీకాంత్ తమిళ సూపర్ స్టారు, ఆయన కర్ణాటక బస్సులో కండక్టర్ అని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఆయన అలా ఉన్నాడని ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం. దాని అర్థం ఏంటి? కండక్టర్లు చాలామంది ఉన్నారు కదా, కండక్టర్ వృత్తి అంత గొప్పదే, మన ఉద్దేశం ఏమిటి? కానీ రజనీకాంత్ కండక్టర్ చేయడం గొప్ప విషయం ఏంది ఇక్కడ? అంటే అదేవిధంగా కొంతమంది తినడానికి తిండి లేకుండా రోడ్డు మీద ఉన్నారు. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టేవాడు. ఈ విధంగా మనకు అన్నీ చెప్పుకుంటున్నాం కదా, ఇంత కష్టాలు. కామత్ అయితే చాలా దారుణమైనటువంటి అప్పుల్లో చిక్కుకొని ఆయన సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. కానీ మళ్ళీ దాని నుంచి బయటపడ్డాడు. ఇటువంటి తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. కామత్ జీవితంలో ఒక సంఘటన ఏంటంటే, అతనికి వాళ్ళ అబ్బాయికి ఉన్నది ఒకటే షూ. ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళాలంటే వాళ్ళ అబ్బాయి స్కూల్ నుంచి రావాలి, వస్తే ఆ షూ వేసుకొని బయటికి వెళ్ళాలి. ఈయన మళ్ళీ ఇంటికి వస్తే వాళ్ళ అబ్బాయి ఆ షూ వేసుకొని స్కూల్కి వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ విధంగా మనం ఆయన గురించి వాళ్ళ కష్టం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి. అంటే ఎంత తీవ్రమైనటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా, కష్టాలు చాలామందికి ఉంటాయి. ఆ కష్టాలని ఎవ్వరూ పట్టించుకోరు, ఎవరు గుర్తించరు. కానీ నీ కష్టాన్ని గుర్తించాలనుకుంటే, మనం ఏదో ఒక రోజు విజయాన్ని సాధించినప్పుడు మనం వెనకాల పడినట్టు కష్టానికి ఒక అర్థం, ఒక పరమార్థం, ఒక గౌరవం, ఒక విలువ ఉంటుంది. అందుకని మనకు ఉన్నటువంటి కష్టాలతో మనం ఉండిపోతే, కష్టాలతో పుట్టి కష్టాల్లో పెరిగి కష్టాల్లోనే చనిపోతే ఆ జీవితానికి ఎటువంటి అర్థం లేదు. కాబట్టి బిల్ గేట్స్ చెప్పినట్టు, పేదవాడుగా పుట్టడం నీ తప్పు కాదు, నీ చేతిలో లేదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే అని చెప్తాడు. ఆ విధంగా మనం కష్టాల్లో ఉండొచ్చు, పుట్టొచ్చు, కానీ ఒక విజయాన్ని సాధించినప్పుడు మనం పడ్డ కష్టానికి ఒక అర్థం. అప్పుడు 10 మంది చెప్పుకుంటారు, ఈయన ఒకప్పుడు తిండి లేకుండా ఉన్నవాడండి, ఇప్పుడు ఇలా ఉన్నాడు. తిండి లేకుండా అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఈయన గురించి అంటే, ఈయన విజయం సాధించాడు కాబట్టి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం పడుతున్నటువంటి కష్టాలకు విలువ ఎప్పుడు వస్తుంది, గౌరవం ఎప్పుడు వస్తుంది, ఒక అర్థం ఎప్పుడు వస్తుందంటే, మనం జీవితంలో సక్సెస్ అయినప్పుడు వస్తుంది. కాబట్టి సక్సెస్సే మన కష్టానికి అర్థం, పరమార్థం. కాబట్టి మనం పడుతున్నటువంటి కష్టానికి అర్థం కలిగించడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు సక్సెస్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంతవరకు మన కష్టానికి అర్థం లేదు. స్వస్తి.